హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? సో ఈరోజు అయితే ఆలూ బజ్జీ, అలాగే ఆనియన్ బజ్జీ, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేస్తున్నాం. సో మేమైతే బీచ్కి వెళ్తున్నాం. సో బీచ్కి అయితే తినడానికి స్నాక్స్ అయితే ఏమైనా తీసుకువెళ్ళాలి కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇవన్నీ చేశాను. సో వీటితో పాటు సాస్ కూడా తీసుకువెళ్ళాం. సో మనకి సాస్ ముఖ్యం అనమాట. ఏం తిన్నా సరే దానికి సాస్ అయితే ఉండాలి. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా? చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ కొంచెం శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర వేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి. సో అందులో అయితే కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొంచెం దొండకాయలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి అయితే వేసుకోండి. సో నేను చూపించినట్టయితే మొత్తం కూడా అన్నీ కలిపేసి కొంతసేపు అయితే పక్కన పెట్టేయండి. సో పక్కన పెడితేనే కొంచెం బజ్జీ అయితే బాగా వస్తుంది, పిండి కూడా ఆనియన్స్కి అయితే బాగా పడుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఆలూ బజ్జీ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సేమ్ అనమాట. కొంచెం శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర వేసుకొని వాటర్ వేసుకొని నేను చూపించినట్టయితే కలుపుకోండి. అందులో అయితే కట్ చేసిన ఆలూ వేసుకొని కొంతసేపు అయితే పక్కన పెట్టుకోండి. సో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యాక ఫస్ట్ అయితే నేను ఆలూ బజ్జీని అయితే ఫ్రై చేసేసా. సో తర్వాత అలాగే ఆనియన్ బజ్జీ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేయడమే. తర్వాత ఇవన్నీ కూడా ఒక హాట్ బాక్స్లో అయితే సర్దేసా, అలాగే సాసులు కూడా పెట్టేసా. ఇంకేముంది, బీచ్కి తీసుకెళ్ళిపోయి తినేయడమే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్గా అయితే అయిపోతాయి. సో పిల్లలకి స్నాక్స్లా కూడా చాలా బాగుంటాయి అనమాట. అసలు మెయిన్ ఆనియన్ బజ్జీ అయితే ట్రై చేయండి, అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.